I'll try my best with Telugu, so kindly just bear with any grammatical issues. But Telugu and only first, I think it is important. I will also try and talk in Telugu as much as I can. Yes, sir. అపోలో ఫర్టిలిటీ అన్నది అపోలో హాస్పిటల్ సంస్థలో ఒక భాగం. అపోలో హాస్పిటల్స్ అన్నది అందరికీ బాగా పరిచయము. వెరీ హై అండ్ ట్రీట్మెంట్, సైంటిఫికల్లీ చాలా హై అండ్ వర్క్ చేయటం అన్న దానికి చాలా ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి గారు క్లినికల్ ఎక్సలెన్స్ అన్నది ఒక బేసిక్ థీమ్గా పెట్టుకొని యాజ్ ద మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఆయన ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత చాలా విభాగాలు ఆ హాస్పిటల్ నుంచి మేము గ్రో చేశాము. ఇప్పుడు అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అన్నది లార్జ్గా ప్రైమరీ కేర్, స్పెషాలిటీ సర్వీసెస్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేని సర్వీసెస్ కోసమని క్లోజర్ టు నేబర్హుడ్స్ చిన్న ఫార్మాట్స్ అన్నవి క్రియేట్ చేశాము. స్పెసిఫిక్ పర్పస్, వెరీ ఫోకస్డ్గా. అందులో ఒక భాగంగా ఫర్టిలిటీ అన్నది మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గ్రో చేస్తూ ఉన్నాం. ఈ సంస్థ ఇది సెకండ్ సెంటర్ మనకి హైదరాబాద్లో, అండ్ మోర్ సెంటర్స్ మనము పెట్టే ఆలోచన కూడా ఉంది అక్రాస్ ద కంట్రీ. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మేము దీన్ని బాగా స్పీడప్ చేస్తున్నాం. ఎందువల్ల అన్నది ఒక క్వశ్చన్ వచ్చింది మా మధ్యలో. ఒక కాన్వర్జేషన్ అయినప్పుడు, ఏ కాన్వర్జేషన్ అయినా ఫస్ట్ వీ బిగిన్ విత్ పేషెంట్కి ఏ విధంగా మనం సహాయపడగలము, ఏ విధంగా వాళ్ళకి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ వాళ్ళకి అందుబాటులోకి తేగలము అన్నదాన్ని ఒక ఫస్ట్ దృక్పథంగా పెట్టుకొని మేము ఫర్టిలిటీ అన్న టాపిక్ని మేము అసలు స్టడీ చేసాం. చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఇండివిజువల్ సెంటర్స్ ఉన్నాయి, వేరే చైన్, కార్పొరేట్ చైన్స్ వాళ్ళు కూడా ఫర్టిలిటీ అన్నది మొదలెట్టున్నారు, చాలా జరుగుతుంది. కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్లినికల్ లీడర్షిప్ అన్నది ఎక్కడ ఒక క్లియర్గా వైట్ స్పేస్, ఈ ఆపర్చునిటీ ఉంది. ఎందువల్ల అంటే ఇది పేషెంట్కి చాలా మెరుగ్గా మనము సర్వీసెస్ ఇచ్చి, ట్రాన్స్పరెన్సీ ఫస్ట్ పాయింట్, ఎథికల్, ట్రాన్స్పరెంట్ అండ్ వరల్డ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్, ఇవి అన్ని స్టాండర్డైజ్డ్గా సెంటర్స్లో ఒక విధంగా మనం ఆఫర్ చేయటం అన్నది చాలా అవసరము. సెకండ్ పాయింట్, ఫర్టిలిటీ అనగానే ఫస్ట్ ఆ లేడీ మీద ట్రీట్మెంట్ ఏం చేయాలని ఆవిడని ఎగ్జామిన్ చేయడంలోనే సరిపోతుంది. కానీ మేల్ ఫర్టిలిటీ కూడా ఈక్వల్ ప్రాబ్లమే. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని కూడా టెస్ట్ చేయాలి. ఎప్పుడైనా కప్పులు కన్సీవ్ కావట్లేదని వస్తే ఇద్దరిని టెస్ట్ చేయడం అనేది ఈక్వల్గా అవసరం. కానీ లాట్ ఆఫ్ సెంటర్స్ ఫస్ట్ పెట్టేసి ఐవీఎఫ్ సైకిల్స్ చేసేసి దాంట్లో 2-3 సార్లు మనం చేసిన తర్వాత సక్సెస్ కాక వాళ్ళు ఇంకా బాధలో ఉండి ఆ కుటుంబానికి మనం ఫర్దర్ ప్రెజర్ యాడ్ చేసినట్టు అవుతాం. కానీ ప్రాపర్ ప్రోటోకాల్తో వాళ్ళని చేసి రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల వీళ్ళు కన్సీవ్ కావట్లేదు, దానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి, బిఫోర్ దట్ ఫర్టిలిటీ ప్రొసీజర్ అన్నది స్టార్ట్ చేసే ముందర చాలా చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ చేసుకుంటూ వెళ్తే ద సర్టనిటీ, ద అవుట్కమ్ అన్నది చాలా పాజిటివ్గా ఉంటుంది పేషెంట్. దీనివల్ల వాళ్ళకి 2 విధాలుగా లాభం. వాళ్ళు మల్టిపుల్ సైకిల్స్ చేసి డబ్బు కాస్త దండగా చేసుకొని దాని తర్వాత మానిటరీ ప్రెషర్లోకి వచ్చి ఇంకా కాదులే ఇది ఇంకా వదిలేద్దామని, మన కంట్రీలో అందరికి తెలిసిందే కొంచెము మనకి భక్తి ఎక్కువ, సో దేవుడు దయాన్ని, దేవుడు అనుకోలేదని ఇలాంటివి జరుగుతున్నాయి. దేవుడు అన్నది మనకు ఒక డైరెక్షన్ చూపిస్తారు, కానీ ఇది మన మీద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ పద్ధతిలో వెళ్ళడానికి. సో అపోలో ఫర్టిలిటీ అనేది మేము కొంచెము కంపారిటివ్ టు అదర్స్ కాస్త లేట్గానే స్టార్ట్ చేస్తున్నాం. గత 2-3 ఏళ్ళుగానే దీని మీద మాకు ఫోకస్ అన్నది జరిగింది. ఈ ఫోకస్ జరగడానికి కారణం సింపుల్గా మన కంట్రీలో పేషెంట్కి ట్రాన్స్పరెంట్ వరల్డ్ క్లాస్ ప్రోటోకాల్స్ ఇచ్చి ఛాన్సెస్ ఫర్ సక్సెస్ అన్నది ఎక్కువగా పెట్టి ట్రీట్మెంట్ ప్రాసెస్ని, దీనికి సంబంధించిన లిటరేచర్ని ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి తెలియజేసి హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఫర్ పీపుల్ టు నో వాట్ ఈజ్ రైట్, ఏ విధంగా వెళ్తే మనకి సక్సెస్ బాగుంటుందన్నది చేయడానికి ఒక మహత్తరమైన అవకాశం ఉంది. మిగతా వాళ్ళు చేస్తున్న పనిని నేను డెనిగ్రేట్ చేయను, కానీ అందులో మెరుగు చేయటానికి అవకాశం ఉంది. అది చేయడానికే మేము ముందుకు వచ్చాం. అందుకనే ఫర్టిలిటీ అన్నది ఇన్నేళ్ల తర్వాత, మనం 37 ఇయర్స్ బ్యాక్ అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత వేరియస్ సెంటర్స్ అన్ని చేసుకుంటూ ముందరకు వెళ్ళి ఈ ఫర్టిలిటీ అనే ఏరియా మీద 2-3 ఇయర్స్ నుంచి ఫోకస్ ఎక్కువ పెడుతున్నాము. ఎందుకంటే ఇది ఒక నీడ్, ఇది ఒక పేషెంట్ డ్రివెన్ నీడ్ దట్ వీ వాంట్ టు సాల్వ్. దీనికోసం టు గివ్ దెమ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్, ఇంపార్టెంట్లీ ట్రాన్స్పరెన్సీ, ఎన్హాన్స్ ది బెంచ్ మార్క్. మన బెంచ్ మార్క్ పెంచుకుంటూ వెళ్తే అందరూ కూడా దానికి ఫాలో అవుతారు. అందుకని వేరే సెంటర్స్ కూడా ఫాలో అవుతే మంచిదే, ఎందుకంటే మన కంట్రీ సిటిజన్స్కి అది మెరుగుపడుతుంది. సో వీ వాంట్ టు క్రియేట్ క్లినికల్ బెంచ్ మార్క్స్ విచ్ ఆర్
equivalent or better than the best in the world. And that is the single focus with which we have spoken to doctors, and they all have come forward and they said we should do it. This needs to be a smaller neighborhood endeavor. So we are choosing to spread the network across. We already have a network across 10 cities in India, and we are going to grow this constantly. మల్టిపుల్ సెంటర్స్ ఒకటే సిటీలో కూడా పెట్టడం, ఎందుకంటే పేషెంట్కి దగ్గరగా వెళ్ళే అవకాశం అన్నది మనం క్రియేట్ చేయాలి. దీనన్నిటికీ ముందర బిజినెస్ పరంగా ఆల్రెడీ ఆల్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అన్ని చూసుకోవటం అన్నది ఒక ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. సస్టైనబిలిటీ కోసం అది అవసరం. కానీ ఇంపార్టెంట్గా మేము ఒక స్ట్రాంగ్ క్లినికల్ లేయర్ ఆఫ్ వెరీ క్లియర్ అధియరెన్స్ టు ప్రోటోకాల్, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ టు పేషెంట్స్, అండ్ ఇంపార్టెంట్లీ నాట్ బ్యాకింగ్ అవే ఫ్రమ్ బ్రింగింగ్ ఇన్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇంకొక పాయింట్ మీకు చెప్పి నేను ఇవాళ ఈ చాలా మంచి సందర్భం ఇది. మనం ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ సునీత అండ్ అదర్ డాక్టర్ టీమ్స్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది బంజారాహిల్స్లో. ఇంకొక పాయింట్ ఏంటంటే కంట్రీ కూడా ఈ రిక్వైర్మెంట్ని యాక్చువల్గా వాళ్ళు మన కంట్రీలో కూడా అవగాహన బాగా పెరిగింది దీని గురించి. సెకండ్లీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అండ్ సరగసీ బిల్ అన్నది పార్లమెంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో ఇవన్నీ ఎందువల్ల ట్రాన్స్పరెన్సీని పెంచడానికి. ఎవరెవరో చిన్న చిన్న సెంటర్స్లో ఏదో విధంగా చేసి పేషెంట్ దానివల్ల లబ్ధి పొందకుండా వాళ్ళు చీట్ ఫీల్ అయ్యి, లో ఫీల్ అయ్యి, దానివల్ల ఫర్టిలిటీ అన్న టాపిక్కే కొంచెము సరైన బ్యాడ్ నేమ్ అన్నది రావడానికి అవకాశం జరుగుతుంది. అందువల్ల ఈ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ కూడా కంట్రీలో వస్తున్నాయి. ఇప్పుడు ఏఆర్టీ అండ్ సరగసీ బిల్ అన్నది ఈజ్ వెరీ డ్యూ, వెరీ షార్ట్లీ ఇట్ విల్ బి పాస్డ్. దానివల్ల ఏమవుతుంది, వీఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు సబ్మిట్ డేటా టు ద రిజిస్ట్రీ. ఐసీఎంఆర్ వాళ్ళ కింద ఒక రిజిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఐసీఎంఆర్ రిజిస్ట్రీలో కంపల్సరీ ఎవ్రీ సెంటర్ ప్రాక్టీసెస్ ఫర్టిలిటీ మా దగ్గర ఉన్న డేటా, పేషెంట్ డేటా, సైంటిఫిక్ డేటా మేము అప్లోడ్ చేయాలి. వాళ్ళు చూస్తారు మనం సరైన పద్ధతి పాటిస్తున్నామా, మన రిజల్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా. దీనివల్ల మనలాంటి ఆర్గనైజ్ ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు స్టాండర్డ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అందులో మినిమం స్టాండర్డ్స్ ఇవి ఉండాలి, ఇవి లేకపోతే మీరు ఫర్టిలిటీ అన్న ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని వాళ్ళు స్టాండర్డ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వెరీ షార్ట్లీ అది రాబోతుంది. యాక్చువల్గా మనకి కోవిడ్ అన్నది, లేకపోతే దాని ముందర కొంత పార్లమెంట్లో అదర్ ప్రయారిటీ యాక్టివిటీ జరగడం వల్ల ఇది పాస్ కాలేదు. కానీ 1.5 year నుంచి చాలా నిష్ణాతులు వరల్డ్ స్టాండర్డ్ స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ దీన్ని క్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇది త్వరలో రాబోతుంది. దీనివల్ల పేషెంట్స్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. మాలాంటి సెంటర్స్ స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా ఈ ట్రీట్మెంట్స్ చేయడానికి అండ్ దాని రిజల్ట్స్ మనం ఓపెన్గా పబ్లిష్ చేయడానికి అవకాశం దీనివల్ల ఎక్కువ జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది పిల్లలు ఉండటం అన్నది వెరీ ఇంపార్టెంట్ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్హుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత పాపులేషన్ ఉన్నా కూడా ఒక స్పెసిఫిక్ ఫ్యామిలీ పేరెంట్హుడ్ డ్రీమ్స్ని వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోకపోవడం అన్నది వాళ్ళకి చాలా పెద్దది. ఫర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో దీంట్లో అపోలో వాళ్ళు ముందుకు రావటం, మేము ఈ ఫర్టిలిటీ అన్నది ప్రారంభించి గ్రో చేస్తున్నాము. ఎందువల్ల ఇందులో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సైన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంది. అది చేసుకుంటే ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ అపోలో ఫర్టిలిటీ సెంటర్స్ మధ్యలో చాలా మటుకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ క్లినికల్ క్వాలిటీ, clinical technology that we are using, and adoption of science for the benefit of wannabe parents. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. థ్యాంక్ యూ. మనకి ఇండియాలో ఒక రిజిస్ట్రీ లేదండి. అందువల్ల సక్సెస్ రేట్స్ ఏ సెంటర్ వాళ్ళు క్లెయిమ్ చేసుకొని అడ్వర్టైజ్ చేసుకుంటారు కొంతమంది, అది మిస్లీడింగ్గా, అది వెరిఫైడా, సైంటిఫిక్గా అన్నది మనము చెప్పే పరిస్థితులు లేము. అందుకని మీకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ బిల్లు, సరగసి బిల్లు, సెంట్రల్ రిపాజిటరీ బై రెగ్యులేటరీ అథారిటీ, ఐసీఎంఆర్ని రెగ్యులేటరీ అథారిటీగా చెప్పింది. కానీ ఐసీఎంఆర్ ఎక్కడ బిజీగా ఉందో మీకు తెలుసు ఈ రోజున. అందువల్ల ఐసీఎంఆర్ వాళ్ళకి ఇది ప్రయారిటీ కింద లేదు. కానీ గతగా నెక్స్ట్ 6 to 12 months ఆ రిపాజిటరీ అనేది జరుగుతుంది. అప్పుడు 1 minute వెరిఫైడ్ సక్సెస్ రేట్స్ అన్నవి అప్పుడు మనం పబ్లిష్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే రిజిస్ట్రీలో మనము మెడికల్ రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అప్పుడు కరెక్ట్ డిస్కషన్ టైం ఏది సక్సెస్ రేట్ ఫలానా సెంటర్కి ఎంత, ఫలానా సెంటర్కి ఎంత. ఇప్పుడు నేను ఏ నెంబర్ చెప్పినా
వేరే వాళ్ళు మేము 90% చేస్తున్నాం, మేము 95% చేస్తున్నాం అంటారు. దాని వెరిఫికేషన్కి ఒక కొంచెం గ్యాప్ ఉంది ఇవాళ. సో వరల్డ్లో పబ్లిష్డ్ సెంట్రల్గా రిపోజిటరీ, మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను, మీరు దానికి ఇబ్బంది లేదు. వరల్డ్లో 65 to 70% చేసే సెంటర్స్ని చాలా బెస్ట్ సెంటర్స్ అంటారు. సక్సెస్ రేట్ ఆఫ్ 65 to 70% is said to be the best centers. Yes, Dr. Chulka? Yes, absolutely. మేము మా సెంటర్స్లో ఆల్రెడీ ఆ స్థాయికి చేరాం. కానీ ఇది కరెక్టా అని మనం వెళ్ళేటప్పటికీ ఎవరో ఫ్రివలస్గా మాది 85 ఉంది, మాది 90 ఉందని చెప్పడం జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్ బిల్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ రేస్లో మనం లేము. మనము సైంటిఫిక్గా కరెక్ట్ స్టాండర్డ్స్ చేసుకోవాలి. మన కంట్రీకి అవసరం ఉన్నది ఆ రెగ్యులేటరీ మెకానిజము, డేటా అండ్ పబ్లిష్ ద డేటా. రెగ్యులేటర్ ద్వారా రావాలి, ఫలానా సెంటర్ ఫలానా సంస్థకి సక్సెస్ రేట్ ఇలా ఉందని. అది చెప్తే అప్పుడు పేషెంట్కి కరెక్ట్గా అది కన్వే చేయాలి. బట్ వరల్డ్ స్టాండర్డ్ 65 to 70% is said to be the best centers. And most of our centers we already have reached that. అది రీచ్ కాకుండా అసలు మేము దాన్ని గురు కూడా చేయం. ఇప్పుడు మీకు 2-3 ఏళ్ళ నుంచి మేము దీని మీద పనిచేస్తున్నామని చెప్పాం కదా. ఎందువల్ల అంటే ఎంబ్రియాలజీ, వైల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ దర్ రోల్ ఇస్ ఇంపార్టెంట్, ఎంబ్రియాలజీ ల్యాబ్ దాని ప్రాసెస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఉంటేనే సక్సెస్ రేట్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సక్సెడ్ ఆర్ వీ విల్ గివ్ దెమ్ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. ఇది వర్క్ కాదు మీకు అని వాళ్ళకి ముందర చెప్పడం, ఇదే ట్రాన్స్పరెన్సీ అనే వర్డ్లో యూస్ చేశాను. అండ్ ప్రీ వర్కప్ బిఫోర్ ద ప్రొసీజర్ ఇస్ దేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇంకో మాట చెప్పాను, లాస్ట్ మాట, మేల్ అన్నదాన్ని అసలు చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు ద కాజ్ ఫర్ నాట్ కన్సీవింగ్ కుడ్ బి ఈక్వల్ బిట్వీన్ మ్యాన్, ప్రాబ్లమ్ విత్ ద మ్యాన్ యాజ్ వెల్ as ప్రాబ్లమ్ విత్ ద ఉమెన్. బట్ మేల్ ఫర్టిలిటీ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎంఫసిస్ ఉంది. ఇది కూడా మనము సైంటిఫిక్గా పాటించట్లేదు మన కంట్రీలో. ఇది చేయడానికి అవకాశం, అది మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం, అది మనం చేయడానికి ముందరకు వచ్చాం. అయితే మన సెంటర్లో మనకు మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ